బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రమాదం తర్వాత అహ్మదాబాద్ ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఇప్పుడు అహ్మదాబాద్కి పరిమితమయ్యారు. దీంతో ప్రయాణికుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశారు. ఈ రైళ్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి పరుగులు తీయనున్నాయి. ఢిల్లీ, ముంబైకి ఈ రైళ్లు నడవనున్నాయి. మరోవైపు మళ్లీ నోటీసులు ఇచ్చే వరకు విమానాల రాకపోకలు ఉండవని తెలిపారు ఎయిర్పోర్ట్ అధికారులు. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. విమాన ప్రమాదం ఎయిర్పోర్టుకు అతి సమీపంలో జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంతో కూడా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో అయితే రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రమాదం తర్వాత అహ్మదాబాద్ ఎయిర్పోర్టును అయితే ప్రస్తుతం అధికారులు మూసివేస్తున్నట్టు తెలిపారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఇప్పుడు అహ్మదాబాద్కే పరిమితమయ్యారు. దీంతో ప్రయాణికుల తరలింపు కోసం ఇటు రైల్వే శాఖ అయితే ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశారు. ఈ రైళ్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా స్టార్ట్ అవనున్నట్లుగా కూడా అటు రైల్వే అధికారులు అయితే తెలిపారు. ఇక ఢిల్లీ, ముంబైకి ఈ రైళ్లు అయితే నడవనున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడ ఎవరున్నా సరే ఈ రైల్వే శాఖనైతే ఉపయోగించుకోవాలన్నట్టు కూడా ఇప్పటికే సూచించారు. ఎందుకంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మూసివేయడంతో చాలా మంది ప్రయాణికులైతే తమ ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వారి కోసం అయితే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు కూడా ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. సో ప్రతి ఒక్కరూ గమనించి ఈ రైళ్ల ద్వారా కూడా తమ గమ్యాలకు చేరుకుంటారన్నట్టు కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మరోవైపు అయితే మళ్లీ నోటీసులు ఇచ్చే వరకు కూడా విమానాల రాకపోకలు ఉండవంటూ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విమాన ప్రమాదం ఎయిర్పోర్టుకు అతి సమీపంలోనే జరగడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది రైల్వే శాఖ. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ఒక పక్కనైతే అటు విమానం కూలిపోయిన ఘటన ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో జరుగుతున్న ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఎంత ఘోర ప్రమాదం జరిగిందనేది. సో దీంతో ప్రస్తుతం ఎయిర్పోర్టులో ప్రయాణికులైతే ఇబ్బంది పడకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రైల్వే శాఖ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనే చెప్పాలి. సో మరో పక్కనైతే అటు ఫ్లైట్ ఏదైతే ఉందో క్రాష్ అవ్వడం, దానిలో ఇంతమంది వరకు కూడా మృత్యువాత పడినట్టు మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. సో సుమారుగా 242 మంది ప్రయాణికులు కూడా ఫ్లైట్లో ఉన్నట్టయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఘటనా స్థలంలో కూడా ప్రతి ఒక్కరి అటు విమానం అటు క్రాష్ అయ్యి ఎలా కూలిపోయింది, ఎలా పేలిపోయిందనే దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో రెస్క్యూ టీం కానివ్వండి, అటు అగ్నిమాప్ దళాలు కూడా అక్కడికి వెంటనే చేరుకుని వాళ్ళని ఆర్పే ప్రయత్నం అయితే చేశాయి. సో ఇంత పెద్ద విమానంలో ఇంతమంది గాయపడిన దృశ్యాలు, చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. సో ప్రస్తుతం క్షతగాత్రులను అయితే కొంతమందిని ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లి అటు వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. మరో పక్కన దీనికి సంబంధించి ఇప్పటికే అటు ప్రధాని నరేంద్ర మోడీతో సహా రైల్వే అధికారులు కానివ్వండి, అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఘటనకు సంబంధించి ఆరాలు తీసి అసలు ఏం జరిగింది, ఏంటి లోపాలను కూడా కనుగొనే పరిస్థితులు అయితే ఉన్నారు ప్రస్తుతం. అలాగే ఎవరైతే ప్రయాణికులు వెళ్తున్నారో దానికి సంబంధించిన లిస్టు కూడా బయటకు వచ్చింది. సో ఎంతమంది వెళ్ళారో వారి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఒక ఫోన్ నెంబర్ కూడా అలాట్ చేశారు. ఎందుకంటే చాలా మంది కుటుంబ సభ్యులు తమ వారు ఎవరున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్ కూడా అలర్ట్ చేసింది ఎయిర్పోర్టు అధికారులు అయితే. మరో పక్కన ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పాలి. ఇక అటు అయితే క్షతగాత్రులకైతే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో ఏదైతే ఈ రోజైతే ఒక విషాదకర ఘటన, ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న సుమారుగా ఎయిర్ ఇండియా విమానం అయితే ఒక్కసారిగా క్రాష్ అయ్యి
మంటల్లో కాలిపోయిన మన దృశ్యాలైతే మనం చూసాము. అది కూడా ఒక హాస్టల్, ఏదైతే డాక్టర్స్ హాస్టల్ ఉంటుందో హాస్టల్ భవనంపై ఒక్కసారిగా కుప్పకూలడంతో హాస్టల్ కూడా పూర్తిగా దెబ్బతింది. దానిలో వారు కూడా చాలా మంది మృత్యువాత పడినట్టు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంటుంది, సో దానిలో ఎంతమంది బయటికి వస్తారు బ్రతికి అనేది కూడా మనం వేచి చూడాలి. మరో పక్కనైతే అక్కడ ఘటనా స్థలంలో కూడా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సో అయితే ఎవరు ఏంటి అనేది, అసలు వారి పేర్లేంటి, ఎవరు ఏంటి అనేది తెలుసుకుని పరిస్థితి కూడా లేనంతగా కూడా అక్కడైతే కొంతమంది మృతదేహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరో పక్కన క్షతగాత్రులను అయితే తీసుకొచ్చే వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిపై ప్రతి ఒక్కరికి అటు తెలుసుకునేందుకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైంది. హుటాహుటిన అక్కడికి రెస్క్యూ టీం చేరుకోవడం, దీనిపై ఇప్పటికే అటు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని సహాయక చర్యలు అందిస్తామని, వారి కుటుంబాలను ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. బట్ జరిగిన విషాద ఘటనలో అయితే చనిపోయిన వారినైతే ఎవరు తీసుకురాలేని సిచ్యువేషన్, సో ఎవరు ఊహించి ఉండరు కూడా. ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే, కొద్ది నిమిషాల్లోనే సో ఇలా క్రాష్ అవ్వడం, కుప్పకూలిపోవడం అనేది కూడా ఎవరు ఊహించి ఉండరు. అయితే ఇలాంటి ఘటనలో సుమారుగా 242 మంది ప్రయాణికులు అయితే దానిలో ఉన్నారు, సిబ్బందితో పాటు. సో అయితే ప్రస్తుతం క్షతగాత్రులకైతే ఒక పక్కన వైద్య సేవలు అందిస్తున్నారు, ఇంకా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.